నమస్తే, వెల్కమ్ టు జిఆర్టీవీ. ప్రస్తుతం ఎల్పిజి కొరత కారణంగా వినియోగదారులు బారులు తీరుతున్నారు. అయితే ఎల్పిజి సిలిండర్ లో ఎప్పుడు 14.2 కేజీల గ్యాస్ ఎందుకు ఉంటుంది అని మీరెప్పుడన్నా ఆలోచించారా? ఎల్పిజి సిలిండర్ లో 14 కేజీలు లేదా 15 కేజీల గ్యాస్ ఎందుకు ఉండదు? ఈ సంఖ్య కాస్త వింతగా అనిపిస్తుంది. కానీ ఎల్పిజి సిలిండర్ ఎప్పుడు 14.2 కేజీలు ఎందుకు ఉంటుందనే ప్రశ్నకు సమాధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీని వెనుక ఉన్న కారణాలు తెలుసుకుందాం. చాలా మంది హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర గృహిణులు ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. అధికారిక సోర్సులైన బిఐఎస్, పిఐబి, లీగల్ మెట్రాలజీ వంటి వాటిలో ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. భారతదేశం అంతటా ఇళ్లలో వాడుకునే సిలిండర్ లో గ్యాస్ 14.2 కేజీలే ఉంటుంది. ఇది కాకుండా ఇళ్లలోనే వాడుకునేందుకు 5 కేజీల సిలిండర్ కూడా ఉంటుంది. ఇది ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులకు సరిపోతుంది. ఫ్యామిలీ కోసం అయితే 14.2 కేజీల సిలిండరే సరైనది. ఇంతకీ 14.2 కేజీల బరువుకి కారణం సేఫ్టీ, ఇంజనీరింగ్ లెక్కలే అంటున్నారు నిపుణులు. గ్యాస్ అంటే వాయువు. అయితే సిలిండర్ లో ఉండే గ్యాస్ వాయువు రూపంలో ఉండదు, నీటి రూపంలో ఉంటుంది. అలా ఉంటేనే ఎక్కువ గ్యాస్ ని సిలిండర్లలో నింపడానికి వీలవుతుంది. అది సిలిండర్ నుంచి బయటకు వచ్చిన వెంటనే వాయువుగా మారగలదు. ఇలా నీరులా ఉండే గ్యాస్ బరువు సిలిండర్ లో 14.2 కేజీలు ఉంటుంది. గ్యాస్ తో కలిపి సిలిండర్ బరువు 29.5 కేజీలు ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ బరువు ఉంటే సిలిండర్ ని మొయ్యడం కష్టం అవుతుందనే ఉద్దేశంతో ఈ బరువును సెట్ చేశారు. అయితే 14.2 కేజీల బరువుకి మరో కారణం కూడా ఉంది. మన భారతదేశాన్ని ఒకప్పుడు బ్రిటిషర్లు పరిపాలించారు. అందువల్ల ఇండియా బ్రిటిషర్లు పాటించిన కొలమాన పద్ధతుల్లో చాలా వాటిని ఇప్పటికీ అనుసరిస్తోంది. బ్రిటిషర్లు గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ బరువును 31.3 పౌండ్లుగా నిర్ణయించారు. ఆ పౌండ్లను మనం కేజీలలోకి మార్చితే అది 14.2 కేజీలు అవుతుంది. పాతకాలం నుంచి వస్తున్న ఈ లెక్కనే ఇప్పటికీ అనుసరిస్తున్నారు. ఇండియన్ ఆయిల్ కంపెనీలైన ఐఓసిఎల్, బిపిసిఎల్, హెచ్పిసిఎల్ దీన్నే పాటిస్తున్నాయి. సిలిండర్ల తయారీలో ఐరన్ లేదా స్టీల్ లోహం మందంలో చిన్న చిన్న మార్పులు ఉంటాయి. అందుకే ప్రతి సిలిండర్ లో ఖాళీ బరువు ఒకేలా ఉండదు. సాధారణంగా సిలిండర్ల లోపల 14.4 కేజీల ఖాళీ బరువు ఉండేలా తయారు చేస్తారు. కంపెనీలు గ్యాస్ నింపేటప్పుడు 14.4 కేజీల దాకా గ్యాస్ నింపుతాయి. అయితే చిన్న చిన్న లీకేజీలు ఉన్నా లేదా గ్యాస్ ఆవిరవ్వడం వంటి కారణాలతో దాదాపు 2 గ్రాముల గ్యాస్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్, లీగల్ మెట్రాలజీ నిబంధనల ప్రకారం గ్యాస్ నింపేటప్పుడు 150 నుంచి 200 గ్రాముల వరకు గ్యాస్ తేడా ఉన్నా పర్వాలేదు. చివరికి వినియోగదారులకు మాత్రం 14.2 కేజీల గ్యాస్ ఖచ్చితంగా దక్కుతుంది. ఇది ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఆర్టీవీ. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.